హాయ్ నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్ నాగేంద్ర వేపూరి. ఈరోజు థంబ్నెయిల్లో చూపించినట్లుగా అతి ముఖ్యమైన విషయం మీద చెప్పబోతున్న అంశం ఇది ప్రతి ఒక్కరు కూడా తెలుసుకుని తగు జాగ్రత్తలు తీసుకోవాలి, ఏమాత్రం నిర్లక్ష్యం లేకుండా. ఎందుకంటే ఈ నిర్లక్ష్యం కారణంగా ఒకవేళ ఏదైనా అనుకోనిది జరిగినప్పుడు మన తర్వాతి వారు పడే అవస్థలు వర్ణనాతీతం. ఇది ఒక భార్య తన భర్త ఓ యాక్సిడెంట్లో అకాల మరణం చెందిన తరువాత రాసిన భావోద్వేగభరితమైన దుఃఖభరితమైన అనుభవంతో కూడిన జీవితాన్ని నేర్పే మరియు అందరి కనులు తెరిపించి తక్షణ కర్తవ్యాన్ని నిర్దేశించే ఒక ఉత్తరం. దీన్ని నేను చదువుతాను, దయచేసి పూర్తిగా వినండి మరియు మీ బంధుమిత్రులకు కూడా షేర్ చేయండి. ఆమె భర్తల ఎవరు కూడా నిర్లక్ష్యం చేయకండి. దీన్ని ఒక పాఠంగా తీసుకోవాలంతా కూడా. ఎందుకంటే ఇది ఒక నిజంగా జరిగిన సంఘటన. భర్త అకాల మృత్యు వాత పడిన తర్వాత ఆ భర్త నిర్లక్ష్యం కారణంగా ఆమె పడిన బాధలు ఈ ఉత్తరంలో ఆవిడ రాసింది. వాటిని నేను చదువుతాను, మీరు వినండి ఒకసారి. నా భర్త మరణించిన తరువాత నేను నేర్చుకున్న పాఠాలు అంటూ మనం ఎప్పుడూ అనుకుంటాం, మనం ఎప్పటికీ బ్రతుకుతాము. చెడు సంఘటనలు ఇతరులకు జరిగినప్పుడు చూసినా అలా మనకు జరగదు అనుకుంటాం. కానీ అదే విషాదం మన మీదకు వచ్చినప్పుడు మన జీవితం ఎంత అస్థిరంగా ఉందో అప్పుడు మాత్రమే మనకు తెలుస్తుంది. నా భర్త ఒక ఐటీ ప్రొఫెషనల్, టెక్నికల్ పనుల్లో చాలా శ్రద్ధ చూపేవాడు. నేను ఒక చార్టర్డ్ అకౌంటెంట్ని. పర్ఫెక్ట్ కపుల్ అనిపించేవాళ్ళం. నా భర్త టెక్నికల్ కావడంతో తన జీవితం అంతా ల్యాప్టాప్లోనే ఉండేది. తన టు డూ లిస్ట్, ఈ బిల్లులు, బ్యాంక్ స్టేట్మెంట్లు, ఇంపార్టెంట్ పాస్వర్డ్స్ కోసం IMPWDS అనే ఫోల్డర్ కూడా ఉండేది. ల్యాప్టాప్కే పాస్వర్డ్ ఉండేది. అన్నీ ఆల్ఫా న్యూమరిక్ మరియు స్పెషల్ క్యారెక్టర్స్తో ఉండే పాస్వర్డ్స్ కాబట్టి ఎవరికైనా కూడా గెస్ చేయడం అసాధ్యం. ఆఫీస్ పాలసీ ప్రకారం ప్రతి 30 రోజులకి పాస్వర్డ్ మార్చాలి. ప్రతిసారి నేను అడిగేదాన్ని, ఈసారి పాస్వర్డ్ ఏమిటి అని. తను చెప్పేవాడు, కానీ నేను గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేసేదాన్ని కాదు. మీకు అనిపించవచ్చు నేను చార్టర్డ్ అకౌంటెంట్ కాబట్టి అన్ని విషయాలు సక్రమంగా డాక్యుమెంటెడ్గా ఉంటాయని. కానీ నమ్మండి, ఆఫీస్ పేపర్లలో ఎంత క్రమంగా ఉన్నా హౌస్ హోల్డ్ విషయాల్లో చాలా నిర్లక్ష్యం చేస్తాం. నేను కూడా అలాగే చేశాను. ఇంటి పనులు ఎప్పటికీ రేపటికి వాయిదా వేస్తూ ఉండేదాన్ని. ఒకరోజు నా భర్త ఆఫీస్ నుండి తిరిగి వస్తూ రోడ్ యాక్సిడెంట్లో చనిపోయాడు. అప్పటికి అతని వయసు కేవలం 33 ఏళ్ళు మాత్రమే. ల్యాప్టాప్ క్రాష్ అయిపోయింది. అందులోని సమాచారం అంతా పోయింది. ఫోన్ పూర్తిగా ధ్వంసమైపోయింది. కానీ ఇది ఇంత కేవలం ఆరంభం మాత్రమే. 9 ఏళ్ల వైవాహిక జీవితం మాది. పిల్లలు లేరు, మేమిద్దరం మాత్రమే. ఇప్పుడు నేను ఒంటరిగా ఉన్నాను. నా ప్రొఫెషనల్ నాలెడ్జ్ కొంతవరకు ఉపయోగపడింది, కానీ పూర్తిగా కాదు. ఆయన బ్యాంక్ అకౌంట్స్లో నామినేషన్ లేదు. ఇన్సూరెన్స్లో నామినీ ఆయన తల్లి. ఆమె 2 సంవత్సరాల క్రితమే మరణించారు. ఈమెయిల్ పాస్వర్డ్ నాకు తెలియదు. ఏ బిల్లులు స్టాండింగ్ ఇన్స్ట్రక్షన్స్తో పేమెంట్ అవుతున్నాయో కూడా తెలియదు. ఆఫీస్ సంబంధిత పనులు మరింత క్లిష్టంగా మారాయి. ఇటీవలే ఆయన విభాగం మారింది. ఎవరికి రిపోర్ట్ చేస్తున్నారో కూడా నాకు తెలియదు. ఫోన్ అలవెన్స్ క్లెయిము చివరిసారి ఎప్పుడు చేశారో కూడా తెలుసుకోవడమే ఓ టాస్క్ అయింది. ఈఎంఐ మీద కొనుక్కున్న ఇల్లు ఇప్పుడు భారంగా మారింది. ఇన్సూరెన్స్ తీసుకోకుండా అదే డబ్బుతో ప్రీపేమెంట్ చేద్దాం అనుకున్నాం. ఒకరి సంపాదన ఆగిపోతే ఏమవుతుందో అప్పుడే నాకు తెలిసింది. ఇప్పుడు ప్రతిదీ ఓ ప్రశ్న. డెత్ సర్టిఫికేట్, FIR, పోస్ట్ మార్టం రిపోర్టు, అలాగే ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో ఫారాలు, ఇండెమ్నిటీ బాండు, నోటరీ, సాక్షులు, ఒప్పంద పత్రాలు. బైకు, కారు, భూమి, ఇల్లు ఇవన్నీ వేర్వేరు ఆస్తులని అప్పుడు తెలిసింది నాకు. బైక్ ట్రాన్స్ఫర్ చేయాలంటే లీగల్ ప్రాసెస్ పూర్తి చేయాలి. దానికోసం సక్సెషన్ సర్టిఫికేట్ కావాలి. దాన్ని పొందటం వేరే సమస్య. ఆ తర్వాత మొదలైంది పేరు మార్పు ప్రక్రియ. గ్యాస్ కనెక్షన్, కరెంట్ మీటర్, ఇల్లు, వాహనం, ఇన్వెస్ట్మెంట్లు, నామినేషన్. నా క్లిష్ట పరిస్థితిని ఊహించుకోండి ఒకసారి. విలపించేందుకు కూడా నాకు సమయం లేకుండా పోయింది. అంతా ఆందోళనే.
పత్రాల కోసం జరుగుతున్న పోరాటమే నా జీవితాన్ని మింగేసింది. అప్పటి వరకు జీవితం అంటే ఎంతో తేలిగ్గా తీసుకునేదాన్ని. కానీ అప్పుడు అర్థమైంది నాకు, నేను ఒక సీఏని అయినా కూడా ఎన్ని కష్టాలు పడుతున్నానంటే ఓ సాధారణ గృహిణి పరిస్థితి ఏమవుతుందో అనిపించింది. అప్పుడు ఓ ఫ్రెండ్ చెప్పారు, ఇప్పుడు నువ్వు ఒంటరిగా ఉన్నావు, నీ పేరు మీద విల్లు లేకపోతే ఇతర బంధువులకు ఆస్తులపై హక్కులుంటుంది అని. అప్పుడు తెలిసింది విల్లు అంటే వీలునామా ఎంత ముఖ్యమో అని. కొన్ని నెలల క్రితం ఎవరో ఇలా చెబితే నవ్వేదాన్ని. కానీ ఇప్పుడు నా జీవితం పూర్తిగా మలుపు తిరిగింది. నా జీవితం నాకు నేర్పిన పాఠాలను మీతో పంచుకుంటున్నాను. ఎందుకంటే మన తర్వాత మన కుటుంబానికి తలనొప్పులు లేకుండా చేయడం మన బాధ్యత. కాబట్టి ఈ విధంగా చేయండి. నెంబర్ 1, నామినేషన్లు చెక్ చేయండి. బ్యాంకు ఖాతాలు, ఫిక్స్డ్ డిపాజిట్లు, ఎన్ఎస్సీలు, లాకర్లు, డిమాట్ అకౌంట్లు, లైఫ్, వాహనం, ఆస్తి యొక్క ఇన్సూరెన్స్లు, ఇన్వెస్ట్మెంట్లు, పిఎఫ్ మరియు పెన్షన్ ఫారాలు. పాత నామినేషన్లను మార్చడం మర్చిపోతాం. తల్లిదండ్రుల పేరు మీద ఉంటాయి, వారు అప్పటికే చనిపోయినా కూడా. కాబట్టి వాటిని వెంటనే మార్పించాలి. ఓకే. ఇక రెండవది పాస్వర్డ్స్. ప్రతి విషయానికి పాస్వర్డ్ అవసరం. ఈమెయిల్, బ్యాంకింగు, ల్యాప్టాపు. మీరు లేరు అంటే మీ సిస్టమ్ యాక్సెస్ చేయడం ఎవరి వల్ల అవుతుంది చెప్పండి? పాస్వర్డ్లు ఎక్కడైనా సురక్షితంగా రాసి ఉంచండి. అవి మీ పార్ట్నర్కి తెలియజేయాలి. ఓకే. నెక్స్ట్ 3వ పాయింట్, ఇన్వెస్ట్మెంట్లు. ప్రతి సంవత్సరం ట్యాక్స్ సేవింగ్స్ కోసం ఇన్వెస్ట్మెంట్లు చేస్తాం కదా, మీ వద్ద వాటి లిస్ట్ ఉందా? అది కూడా ఎవరు యాక్సెస్ చేయలేని ల్యాప్టాప్లోనే ఉందా? చూడండి. ఆ వివరాలు కూడా మీ వాళ్ళకి తెలియాలి. వీలునామా. ఒక సాదా విల్ కూడా కుటుంబానికి పెద్ద సాయంగా ఉంటుంది. ఇండెమ్నిటీ బాండు, నోటరీ, ఎన్ఓసి, సాక్షులు, వీటన్నింటి నుంచి మనకి విముక్తిని కలిగిస్తుంది. విల్లు లేకపోతే ఎన్ని కష్టాలో. నెక్స్ట్, లోన్లు మరియు బాధ్యతల గురించి. కారు లేదా ఇల్లు కొనే సమయంలో ఇలా ఆలోచించండి. నేను లేకపోతే నా కుటుంబం ఈ లోన్ని భరిస్తుందా లేదా? ఒకవేళ అలా కుదరకపోతే లోన్ ఇన్సూరెన్స్ తప్పకుండా తీసుకోండి. నెక్స్ట్, డిజిటల్ ప్లాట్ఫామ్లను వినియోగించండి. బ్యాంకింగు, ఇన్సూరెన్సు, మ్యూచువల్ ఫండ్స్ మొదలైన అన్నింటికీ ఆన్లైన్ సదుపాయాలు అందుబాటులో ఉన్నాయి. వాటిని వినియోగించి సమయం మరియు శక్తిని ఆదా చేయండి. నా పోరాటం ఇప్పుడే మొదలైంది. కానీ మనమందరం ఈ చిన్న విషయాలను నేర్చుకుంటే మనం ప్రేమించిన వారు మనం లేని తర్వాత తక్కువగా బాధపడతారు. చాలా విషయాలన్నీ కూడా సాల్వ్ అయిపోతాయి. కాబట్టి భవిష్యత్తులో ఎవరికి ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరికీ తెలియదు. కాబట్టి ఎప్పుడూ సిద్ధంగా ఉండండి. ఈ జాగ్రత్తలు తప్పకుండా తీసుకోండి. సినిమాలు, టీవీలు చూస్తూ గంటలు గడుపుతాం. కానీ మన కుటుంబ భద్రత కోసం ఓ 10-15 నిమిషాలు కేటాయించలేమా? కాబట్టి ఈ ముఖ్య విషయాన్ని మీ వారందరికీ షేర్ చేయండి. ముఖ్యంగా ప్రతి గృహిణికి ఈ విషయాలన్నీ తెలియాలి. వారి భవిష్యత్తుకి భరోసా కోసం ఇన్సూరెన్స్ పాలసీలు తీసుకోవడం, ఆస్తులు కొనడమే కాదు, వాటి వివరాలు వారికి తెలియాలి కదా. మీకు తెలుసా, క్లెయిమ్ చేయని కోట్లాది రూపాయల ఆస్తులు ఈ ఇన్సూరెన్స్ కంపెనీల వద్ద బ్యాంక్ లాకర్లో మురిగిపోతున్నాయని. కాబట్టి మీ కష్టార్జితం అలా కాకుండా ఉండాలంటే ఇప్పుడే తగిన జాగ్రత్తలు తీసుకోండి. ఇల్లు నడపడం అనేది కేవలం వంట చేయటం, శుభ్రపరిచే పని చేయటం మాత్రమే కాదు. ఆర్థిక విషయాలు, నిర్ణయాలని అర్థం చేసుకోవడం కూడా అంతే ముఖ్యమైన పని అని ప్రతి ఆడవారికి తెలియాలి. అప్పుడే ఒకవేళ అనుకోని పరిస్థితిలో జరగరానిది జరిగినా కూడా మిగతా జీవితం ఏమాత్రం కష్టాలమయం కాకుండా సాఫీగా జరిగే విధంగా భద్రతను కల్పించిన వాళ్ళం అవుతాం. ఇలా జాగ్రత్తలు తీసుకుంటే ఏ కొద్దిపాటి నిర్లక్ష్యం తీసుకుని ఇటువంటి విషయాలన్నింటినీ రికార్డ్ చేయకపోయినా, మన లైఫ్ పార్ట్నర్కి తెలియజేయకపోయినా తదనంతరం వారు పడే అవస్థలన్నీ ఎన్ని కావు. కాబట్టి ఇది తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా మరీ కోరడం అయింది. ఇది మీ కుటుంబం యొక్క సంక్షేమం కోసం మాత్రమే. ఇది మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ, మీ బంధుమిత్రులందరికీ కూడా తప్పకుండా షేర్ చేయండి. ఇది చాలా ముఖ్యమైన విషయం అని. ఓకే. ధన్యవాదాలతో మీ నాగేంద్ర వేపూరి.